వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈరోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో మీ మనీ కోట్స్ బుక్ నుంచి చదువుతున్నప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ కోట్ కనిపించింది అనమాట. సో ఇందులో మీరు రాసిన దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ పేరు కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ కోట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే, సంపాదించిన డబ్బు కంటే నిలబెట్టుకున్న డబ్బే మనల్ని ఓల్డ్ ఏజ్లో కాపాడుతుంది. మహానటి సావిత్రి మరియు శోభన బాబు గారికి తేడా ఇదే. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బ్యూటిఫుల్. ఇక్కడ ఈ కోట్ లోపల సావిత్రి గారిని, శోభన్ బాబు గారిని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, దీస్ ఆర్ సెలబ్రిటీస్, పబ్లిక్ వరల్డ్ నోన్ ఫిగర్స్, ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి ఆ స్టోరీ గురించి నేను మళ్ళీ సెపరేట్గా చెప్పక్కర్లేదు. దే నో సావిత్రి గారు ఎలా ఓల్డ్ ఏజ్లో జీవించారు, శోభన్ బాబు గారు ఎలా జీవించారు, ఈ రెండు కూడా వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అదర్ ఎపిసోడ్స్లో నేను చెప్తున్నట్టు సావిత్రి గారు కారుల్లో తిరుగుతూ ఫుల్ బిజీ అంటే ఫుల్ బిజీగా తను వేలకు వేలు సంపాదిస్తున్న టైంలో, ఆ టైంలో శోభన్ బాబు గారు సైకిల్ మీద సినిమా హీరో కానీ నెల జీతానికి సైకిల్ మీద పనిచేసుకుంటూ హీరోగా షూటింగ్కి వెళ్తూ వస్తుండే స్టేజ్ అనమాట. ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ ఇద్దరిది. రైట్. అంటే ఎట్లా అంటే, సావిత్రి గారు వచ్చారంటే ఆవిడతో పాటు ఒక 2-3 కార్లు రావడము, ఆవిడతో పాటు జనాలు రావడము, అసలు మిగతా వాళ్ళని తోసేసి ఆవిడకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, ఇది ఆవిడ స్టేజ్. ఓకే. అదే టైంలో అంటే శోభన్ బాబు ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ అంటే మా మిత్రులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు పరుగు ఆపడం వాళ్ళని మంచి బుక్ రాశారు. నాకు చాలా అద్భుతం, నాకు చాలా ఫేవరెట్ బుక్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ బుక్ అనమాట. సో దాంట్లోపల చెప్తారనమాట. అంటే ఈ శోభన్ బాబు గారు వాళ్ళ మిసెస్ హాస్పిటల్లో ఉంటే పొద్దున్నే రూమ్లో లంచ్ వండుకుని, అంటే వంట చేసుకుని ఈయన తిని ఆవిడకి లంచ్ బాక్స్ కట్టి సైకిల్ మీద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆవిడకి లంచ్ బాక్స్ ఇచ్చి మళ్ళీ అదే సైకిల్ మీద షూటింగ్కి వచ్చి, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం వండుకుని మళ్ళీ అదే సైకిల్ మీద హాస్పిటల్కి వెళ్ళి డిన్నర్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుని మళ్ళీ సో దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్ స్ట్రగుల్ పీరియడ్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది దట్ పర్సన్. సో ఇక్కడ సావిత్రి గారు అంటే ఈ స్ట్రగుల్ పీరియడ్లో తను ఉన్న టైంలో సావిత్రి గారు షీజ్ అట్ ది ఆల్మోస్ట్ ఒక పీక్లో ఉన్నటువంటి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి మనిషి. రైట్. సో ఆవిడకి ఆ స్టేజ్లో గజారోహణం అని, హైదరాబాద్లో గజారోహణం చేయించడం అంటే ఏంటి, లేకపోతే ఆవిడ ఆ పీరియడ్లో ఉన్న గోల్డ్ అంతా డొనేట్ చేయగలగడం, షీ వాజ్ అట్ ది పీక్ అనమాట. సో ఇది స్టేజ్. అక్కడి నుంచి చివరికి వచ్చేసరికి ఏం జరిగిందని మనందరికీ తెలుసు. చివరి లాస్ట్ ఒక 12 years శోభన్ బాబు గారు సినిమాల్లో యాక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఈయనకి ఏంటంటే, నేను ఒక అందగాడిగా ఆడియన్స్కి తెలుసు, నేను అందగాడిగానే వాళ్ళ మెమరీలో ఉండాలి. సో ఈ ముసలోడు అయిపోయాడు, అట్లా అయిపోయింది అన్న విజన్ నాకు ఉండొద్దు, ఆడియన్స్కి ఉండొద్దు. సో ఈ నెవర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా ఆర్ మీడియా ఆర్ ఎనీవేర్. తర్వాత అంతా 12 years పాటు ఆయన రొటీన్ ఏముండేదట అంటే, ఈవినింగ్ 4-5 ఆ ప్రాంతంలో వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక కార్ వేసుకుని అలా వెళ్ళి ఒక మాల్, ఆ మాల్ ముందు నిల్చుని ఈయన ఓన్ మాల్ అనమాట, ఆ మాల్ మీద నిల్చుని కాసేపు అలా చూసుకుందాన్ని, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి అట్లా ఆయనకి చెన్నైలో 50 malls ఉండేయట. మన పివిఆర్ సెంట్రల్ మాల్ ఉంది కదా, అట్లాంటి మాల్స్ 50 malls ఉంటాయి ఆయనకి. సో నెలకి రోజు ఇంట్లోంచి బయలుదేరి ఒక్కొక్క మాల్ ముందు ఓ 10 నిమిషాలు, పావుగంట, అరగంట ఇట్లా చూసుకుని మళ్ళీ ఇంకో మాల్ దగ్గరికి రోజుకు 1-2 కవర్ చేసినా కానీ మళ్ళీ దీని నెంబర్ వచ్చేసరికి నెల అవుతుంది అనమాట. ఇట్ వాస్ హిజ్ రొటీన్. అంటే తను చేసే టైం పాస్ అన్నమాట. టైం పాస్ అంటారు కదా, టైం పాస్ ఏం చేస్తున్నాడు ఇట్లా రోజుకు వెళ్ళి రోజుకు 2 malls చూసుకుని అట్లా బయట నుంచి, అంటే లోపలికి మళ్ళీ వెళ్ళటం అది కాకుండా జస్ట్ బయట నుంచి అట్లా చూసుకుని, ఓకే మేరా హై, ఇది నాది అని చూసుకుని వచ్చేవాడు. సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్. అదే ఓల్డ్ ఏజ్ని ఎంతో బ్రహ్మాండంగా గడిపిన వ్యక్తి, అదే ఓల్డ్ ఏజ్ని మందులకి కూడా లేకుండా, తింటానికి కూడా లేకుండా గడిపిన సావిత్రి. వాట్ ఈస్ ది డిఫరెన్స్?
చూస్తే సంపాదన ఆవిడకి ఎక్కువ అప్పట్లో. అవును. అంత సంపాదించిన మనిషి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తక్కువ సంపాదన అయినా ఈయన దాన్ని నిలబెట్టుకుని మల్టిప్లై చేయగలిగాడు. సో ఇప్పుడు వాళ్ళకి వృద్ధాప్యంలో కాపాడింది అండి ఓల్డేజ్ హోమ్. మీరు ఓల్డేజ్ అని వృద్ధాప్యం అంటారు దాన్ని. ఆ వృద్ధాప్యంలో ఏ డబ్బు కాపాడింది? సంపాదించిన డబ్బు కాపాడాల. వాళ్ళు ఏ డబ్బునైతే నిలబెట్టుకున్నారో, ఏ డబ్బునైతే కాపాడుకున్నారో, ఏ డబ్బునైతే వాళ్ళు మల్టిప్లై చేసుకున్నారో ఆ డబ్బే వాళ్ళని వృద్ధాప్యంలో కాపాడింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చాలామంది ఇవాళ రోజున ఈవెన్ దో మన వెల్త్ ప్లానర్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నా సరే, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూస్తూనే ఉన్నా సరే, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇదిగో ఏ లా ఆఫ్ అట్రాక్షన్ మేము విన్నాము, లేదా ఇక్కడ ఏదో ఏంటిది గ్యాంబ్లింగ్లో బెట్టింగ్లో గెలుస్తాము అంటే ఆన్ టోటల్గా వీళ్ళకి ఎంతసేపు ఆరాటం, ఎంతసేపు డబ్బు సంపాదించాలి. లేదా కొంతమంది బిజినెస్ మెన్ కానీ, కొంతమంది ప్రొఫెషనల్స్ కానీ, ప్రొఫెషనల్స్ అంటే స్పోర్ట్స్ మెన్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, ఇలా కొంతమంది లేదా కొన్ని బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫోకస్ మొత్తం కూడా ఎర్నింగ్ అంటే నా దగ్గర తెల్లారేసి వచ్చి సార్ నాకు డబ్బులు సరిపోవట్లేదు, బాగా సంపాదించాలి సార్, బాగా డబ్బులు సంపాదించడం గురించి మాట్లాడతారే కానీ నిలబెట్టుకోవడం గురించి మాట్లాడితే అంటాడు అన్నాడు ఈ డజంట్ బాదర్ అబౌట్. నాకేమో పెయిన్ కలుగుతుంటారే, అది కాదురా నాయన, నువ్వు సంపాదించడం ఓకే, సంపాదించడం అనేది ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం బ్యాకప్లో నువ్వు దాన్ని నిలబెట్టుకుంటూ రావడం కూడా ఇంపార్టెంటే. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ టైర్ అంటే ఒకటే టైర్ మీద, సైకిల్కి ఒకటే టైర్ మీద నువ్వు ఫోకస్ చేసాను, రెండో టైర్ ఎర్నింగ్ అనేది ఒక టైర్ అయినప్పుడు, ఎర్నింగ్ అనేది ఫ్రంట్ టైర్ అయినప్పుడు నిలబెట్టుకోవడం అనేది బ్యాక్ టైర్ అవుతుంది. ఇది నిలబెట్టుకుంటేనే రేపు పొద్దున్న నీ లైఫ్ అనేది స్మూత్గా నడుస్తుంటుంది. సో ఎవ్రీ టైం ఆల్ ది లైఫ్ మనకి సంపాదించడం అనేది ఉండదు. డెఫినెట్గా ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అవ్వటం వల్ల కావచ్చు, స్పోర్ట్స్ మెన్కి ఒంట్లో శక్తి లేకపోవడం వల్ల కావచ్చు, బిజినెస్ మెన్కి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కావచ్చు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్ తోటి ఏదో ఒక టైంలో మన ఎర్నింగ్ అనేది ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ ఆ తర్వాత సంపాదన ఆగిపోయింది, ఖర్చులు ఆగలే. ఎప్పటిదాకా ఆగలేదు ఖర్చులు? చచ్చిపోయిన తర్వాత దాకా కూడా ఆగలే. చచ్చిపోయిన తర్వాత కూడా మన పేరు మీద ఏడాది పాటాన కనీసం ఖర్చులు ఉంటాయి, పెట్టేవాడు ఉంటే. ఆడు ఎందుకు పెడతాడు? నీ దగ్గర ఉంటేనే పెడతాడు, లేకపోతే ఎందుకు పెడతాడు? పెట్టాడు. సో అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకో ఏడాది దాకా నీ పేరు మీద ఖర్చులు ఉన్నాయి. అవును. సో నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మరి ఈ గ్యాప్ ఎట్లా? ఇది నీ లైఫ్ టైం అండి. సంపాదించడం ఇక్కడికి అయిపోయింది సార్, ఇక్కడికి సంపాదించడం అయిపోయింది. ఈ పీరియడ్ ఏంటి మరి? ఈ పీరియడ్ డబ్బులు కావాలి కదా, కంపల్సరీ. ఖర్చు అయితే ఆగలేదుగా, ఖర్చు ఆగలేదు, మరి డబ్బులు సంపాదన లేదు, మరి ఎట్లా? ఎప్పుడు కావాలి? ఎప్పుడు అరేంజ్ చేయాలి దానికి? సంపాదిస్తున్న టైంలోనే దాన్ని నిలబెట్టుకుంటూ రావాలి. అది సంపాదించినట్టు పోవటం కాదు, సంపాదించేదాన్ని నిలబెట్టుకుంటూ వస్తేనే, దాన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ మోడల్గా ఒకటి క్రియేట్ చేస్తేనే ఆ అసెట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ మోడల్. ఆ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మళ్ళీ ఇంకో వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఆ ప్యాసివ్ ఇన్కమ్ తోటి ఆ మనిషి ఓల్డ్ ఏజ్ నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా తన లైఫ్ని ప్రశాంతంగా ఎవడి ముందు ఇంకోసారి చేయి చాపకుండా, ఇంకోటి ముందు నాకు హెల్ప్ చేయనకుండా, ఎందుకంటే ఈ మనిషి సంపాదిస్తున్నప్పుడు కొన్ని వందల మందికి హెల్ప్ చేసి ఉంటాడు. కానీ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తనే వెళ్ళి నాకు హెల్ప్ చేయి అని చెప్పి అడిగే పరిస్థితి రాకుండా ప్రశాంతంగా తన జీవితం తను గడపాలి అంటే డబ్బు సంపాదించుతున్నట్టు పాటు ఈ నిలబెట్టుకోవడం అనేది కూడా ప్యారలల్లీ ఫోకస్ అవ్వాలి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ దట్ కోట్ సేస్. నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చెప్పింది మాత్రం నిజం. మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్స్పెన్సెస్ ఉంటూనే ఉంటాయి, మన పేరు మీద ఎవరో ఒకరు చేయాల్సింది వస్తుంది. సో అందుకని చెప్పి అర్నింగ్ టైంలోనే మనము సేవింగ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అలా చేస్తూ ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ మీరు చెప్పినట్టు బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి లేదా వేరే ఏదైనా టాపిక్ గురించి మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మాట్లాడదాము. అంతవరకు మీరు మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.